నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం ప్రజలతో మమేకమై ఆ ఇద్దరు పులివెందుల్లో అనే అంశంపై విశ్లేషణ. అది పులివెందుల నియోజకవర్గం. ఆ పులివెందుల నియోజకవర్గంలో రాజకీయ వేడి వాతావరణం. ఒకవైపు తెలుగుదేశం, అటు తర్వాత వైకాపా ఇద్దరి మధ్య కొనసాగుతూ ఉంది. ఈ ఇద్దరు ఎవరు అంటే ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకరు, అటు తర్వాత పులివెందుల తెలుగుదేశం ఇన్ఛార్జ్ అయినటువంటి బీటెక్ రవి, అదే మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఒకరు. వీరి ఇరువురి మధ్య పులివెందుల్లో రాజకీయ సందడే సందడి. తెలుగు తమ్ముళ్ళు ఒకవైపు సమస్యలపై దృష్టి సారిస్తూ ఉన్నారు. వైకాపా మరొక వైపు సమాలోచనలో ఉంది. సరే, ఈ విధమైన రాజకీయ పరిస్థితులు కొనసాగుతూ ఉండగా మాజీ సీఎం అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 రోజులు పులివెందుల పర్యటన కేటాయించాడు. నిన్న ప్రజా దర్బార్ నిర్వహించాల్సి ఉండగా అనుకోని కారణాల వల్ల అది వాయిదా పడినట్లు నాకున్న సమాచారం. అటు తర్వాత మరుసటి రోజు, అదే ఈరోజు ఆయన విప్పట్లకు వెళ్ళి తన నాయకగణంలో మరణించిన వారి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు స్థానిక వైసీపీ నేతలు అంతా కూడా పాల్గొన్నారు. ఈ విధమైన హడావుడి కొనసాగింది. ఇక జగన్ కోసం, జగన్కు సమస్యలు విన్నవించేందుకోసం, జగన్ను కలిసేందుకోసం, జగన్కు సమస్యలు చెప్పేందుకోసం ఆయన కలవడానికి పులివెందుల వైసీపీ కార్యాలయంలో ప్రజల యొక్క సందడే సందడి. ఈ 2 రోజులుగా జగన్ ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలపై దృష్టి సారించినట్లు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది. ఈ విషయాన్ని పక్కన పెడితే బీటెక్ రవి కావచ్చు, బీటెక్ రవి అనుచరులు కావచ్చు, పులివెందుల్లో సమస్యలపై దృష్టి సారిస్తూ ఉన్నారు. ఈరోజు కూడా తెలుగుదేశం కార్యాలయంలో బీటెక్ రవి సారథ్యంలో ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను విని ప్రజా సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపుతూ ఆయన ఒక సంకేతాన్ని కూడా ఇచ్చాడు. మేము ప్రజలతో మమేకమై ఉంటాం, ప్రజా సమస్యలపైనే మా దృష్టి. పులివెందుల్లో ఏ సమస్యలు వచ్చినా సమస్యలు తీర్చే ప్రయత్నంలో భాగంగా మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. మా తెలుగుదేశం తమ్ముళ్ళు కూడా పులివెందుల్లో ఉన్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలపై దృష్టి సారిస్తూ ఉన్నారు, సమస్యలను తీరుస్తూ ఉన్నారు, సమస్యల కోసం ప్రజల వద్దకు వెళ్తూ ఉన్నారు, ప్రజలతో తెలుసుకుంటూ ఉన్నారు. ఆ ప్రజలతో సమస్యలను తెలుసుకుని వాటికి వీలైతే అక్కడికక్కడే పరిష్కారం చేసే పనిలో మా తెలుగు తమ్ముళ్ళు ఉన్నారు అని బీటెక్ రవి పులివెందుల ప్రజానీకానికి పెద్ద సంకేతాన్ని పంపిస్తూ ఉన్నట్లు ఉంది. ఆ విధమైన పరిస్థితి పులివెందుల్లో బీటెక్ రవి సారథ్యంలో సమస్యలపై దృష్టి సారించే ప్రయత్నంలో భాగంగా, పులివెందుల అభివృద్ధిపై దృష్టి సారించే భాగంగా బీటెక్ రవి రాజకీయ తీరు ఇలా ఉంది. ఇక్కడ చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఆయన కూడా ముందుకు నడుస్తూ ఉన్నాడు. ఇక ఇదంతా పక్కన పెడితే గత వారం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ పరిస్థితులు కడప జిల్లాలో ఒక హత్యా సంఘటన, దస్తగిరి అనే హత్యా సంఘటనపై అంతా కూడా వాడివేడి వాతావరణం కొనసాగుతూ ఉంది. ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన నేరంగా జగన్ అనుచరులపై చాలా ఆరోపణలు గుప్పించే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. అయితే ఈ విషయాన్ని కూడా పక్కన పెడితే
ప్రస్తుతం ఈ 2 రోజులు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి పర్యటన, ప్రజలతో మమేకమై ప్రజల యొక్క సమస్యలను తీర్చుతూ ముందుకు సాగుతూ తన నాయకత్వ గణానికి పెద్ద ధైర్య సంకేతం ఇవ్వాలని ఉద్దేశం ఈ 2 రోజుల కార్యక్రమంలో భాగమని అక్కడక్కడ వైసీపీ కార్యకర్తల సమాచారం. ఒకవైపు బీటెక్ రవి ప్రజలతో మమేకం, మరొక వైపు జగన్మోహన్ రెడ్డి ప్రజలతో మమేకం. ఆ ఇద్దరు పులివెందుల్లో ఇటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.